అధ్యక్ష వహించిన నల్లజూరు మండల కన్వీనర్ రవికుమార్ రెడ్డికి, అలాగే వేదిక పైన ఉన్న నాయకులకు, వేదిక ముందున్న నాతోటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ వ్యక్తులు క్షమాపణ కోరినారు. ఇంకా నా వంతు వచ్చింది. దానిచే వెయిట్ చేసినారు. రవి చెప్పినట్టుగా ఇక ముందు టైంకి వచ్చి మీటింగ్ చేస్తామని కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే 2:30 గంటలకు రావాల్సింది 4:30, దాదాపు 2-3 గంటలు లేట్ వచ్చినా ఇక ముందు ఇలాంటివి జరగాలని కూడా మిమ్మల్ని నేను హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమం గురించి చాలా క్లుప్తంగా నాకన్నా ముందు వక్తలు చెప్పినారు. దాంట్లో ఏదైతే ఈరోజు కమిటీలు వేస్తున్నారో దానికి రూపకల్పన చేసిన ఘనత వజ్రభాస్కర్ రెడ్డికే దక్కుతుంది. ఈయనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కమిటీల కార్యక్రమం జరుగుతుందంటే దానికి ఈయనే కారణం. ఈయన డిజైన్ చేసి జగన్ సార్ దగ్గర యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. కాబట్టి చాలా క్లుప్తంగా వజ్రభాస్కర్ రెడ్డి అని చెప్పినాడు, అలాగే పూల శ్రీనివాస్ రెడ్డి, చాన్మా చంద్రు చెప్పినారు. ఇప్పటికీ నేను ఎప్పుడు అనుకునేది నల్లజరువులో కమిటీలు వేసేది స్టార్ట్ చేస్తే 3-4 రోజులు వచ్చేస్తుందని, కానీ అలా జరగలేదు. ఇప్పటికీ కేవలం 5 పంచాయతీల నుంచే కమిటీలు వచ్చినాయి. మిగతావి దాదాపు 8 పంచాయతీల నుంచి, అంటే నల్లజరువు ఎక్కువ 9 యూనిట్ల నుంచి మాకు కమిటీలు రావాల్సి ఉంది. మీరందరూ దయచేసి 3-4 రోజుల్లో ప్రతి పంచాయతీలో పరిశీలనకు పోయి కూర్చుంటే 1 గంట పని, లేకపోతే 2 గంటల పని. ఒక పంచాయతీలో కూర్చొని మండల కమిటీ మరియు పంచాయతీ కమిటీ, అలాగే అనుబంధ విభాగాలు, ఇవన్నీ ఒక 2-3 గంటలు కూర్చుంటే ఎక్కడన్నా రచబండ చేసి కమిటీ ఏర్పడుతుంది. అంటే 2-3 రోజుల్లో ఈ కమిటీలు వచ్చేస్తాయి. ఈ రోజు నుంచి 20 రోజులు కదిరి సత్యసాయి డిస్టిక్ లో మొదటి వరుసలో ఉంది. దాదాపు 2461 పేర్లు ఇచ్చేస్తున్నాం మేము. కానీ గత వారం రోజుల్లో పెనుగొండ, ధర్మవరం వాళ్ళంతా ఇచ్చేస్తాం. మేము వెనుకలు పడిపోయినాం. మాకు రోజు పొద్దున్నే 8 గంటలకు ఫోన్ వస్తుంది, మీరు ముందుంటారే ఇప్పుడు ఎందుకు వెనుకలు పడిపోయినారని. కాబట్టి అలా కాకుండా రానున్న 3-4 రోజుల్లో మీరందరూ కమిటీలు వేసేస్తే మళ్ళీ మేము మొదటి వరుసలో వస్తాం. ఉగాదికి కదిరికి మొదటగా ఐడి కార్డులు ఇస్తారని, అది మీకు బలంగా ఉంటుందని కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను. కదిరి ఒకవేళ మేము ముందొచ్చి మొదటి వరుసలో ఉంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పిలిపించి మాట్లాడతారు. అదే కాక రానున్న రోజుల్లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితానే కదిరి ప్రజలు ఈ కమిటీల గురించి ఎప్పుడూ ఆయన మెదడులో ఉంటుందని కూడా నేను మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ 2-3 రోజులు రచ్చబండ కార్యక్రమం చేసి, ఎక్కడెక్కడ మేము చేసినాం అది కాక వేరే చోట రచ్చబండ కార్యక్రమం జరిపి ఈ కమిటీలు త్వరగా పూర్తి చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, కమిటీల కార్యక్రమం ఎలా ఉండాలనేది వీళ్ళు చెప్పినారు. దానికి మీరు సూచన తప్పకుండా పాటించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నల్లజరువు మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. జై జగన్, జై జగన్.